సంచలనం సృష్టించిన అభయ్ మర్డర్ మిస్టరీని దాదాపు ఛేదించారు పోలీసులు. అదే కాలనీలో ఒకరింట్లో పనిచేసే సాయి శేషు అనే యువకుడు కిడ్నాప్ చేసిన వారిలో ఉన్నాడని గుర్తించినట్లు తెలుస్తోంది. సాయి శేషును ఒక ఓల్డ్ ఏజ్ నిర్వాహకురాలు పనిలో కుదిర్చినట్లు సమాచారం. శేషుకు సంబంధించి మరిన్ని వివరాలు సంపత్ అందిస్తారు. సంపత్, ఓవర్ టు యు. నగరంలో పెను సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త రాజ్ కుమార్ కుమారుడి కిడ్నాప్ హత్య మిస్టరీకి సంబంధించి దాదాపుగా పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా ఇటు స్పెషల్ టీమ్స్ను ఫామ్ చేసి అట్లాగే మొత్తం కూడా ట్రేజ్ అవుట్ చేసినటువంటి పోలీసులకి ఎట్టకేలకు ఒక క్లూ లభించింది. ఆ క్లూను బేస్ చేసుకొని ముందుకెళ్ళినటువంటి పోలీసులకు అసలు నిందితుడి జాడ దొరికినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్కడైతే శేషు రిక్రూట్మెంట్ ఎందుకంటే మొత్తం కూడా ఏజెన్సీల ద్వారానే ఈ మార్వాడీలకు సంబంధించి వ్యాపారవేత్తలకు సంబంధించిన ఇంట్లలో మొత్తం కూడా పూర్తి స్థాయిలో ప్రొఫైల్ డాటా తీసుకున్న తర్వాత వాళ్ళని రిక్రూట్ చేసుకున్నటువంటి ఒక ఆనవాయితీ కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో కూడా శేషును రిక్రూట్ చేసుకున్నారు. అయితే శేషును దాదాపు 6 నెలల క్రితం రిక్రూట్ చేసిన 2 ఏళ్లుగా తెలిసినటువంటి వ్యక్తిగా శ్రీ కార్తికేయ ఓల్డ్ ఏజ్ హోమ్ సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నుంచే శేషు అనే వ్యక్తిని ఇక్కడ నుంచే పంపించి బేగం బజార్లో ఉన్నటువంటి రాజ్ కుమార్కి ఇంటికి సమీపంలో ఉన్నటువంటి మరో ఇంట్లో పని మనిషిగా పెట్టారు. అక్కడ చాలా రోజులుగా అతనితో పాటుగా ఉన్నటువంటి పిల్లలందరితో తిరగడం, అక్కడ చాలా కలిసి తిరగడం, వాళ్ళతో పాటుగా అన్ని గేమ్స్లో కావచ్చు, మిగతా సంబంధించిన యాక్టివిటీస్లో చాలా సరదాగా ఉండేవాడు. అలాంటి వాడు ఇలాంటి వ్యవహారానికి ఇలా పాల్పడడం అనేది పోలీసులకు అనుమానం కల్పిస్తుంది. అసలు శేషు ఎవరు అండ్ ఎక్కడి నుంచి వచ్చారు, దానికి సంబంధించిన పూర్వపరాలు ఏంటనే విషయం మనతో మాట్లాడడానికి కార్తికేయ ఓల్డ్ ఏజ్ హోమ్లో పనిచేస్తున్నటువంటి దుర్గా ఉన్నారు. చెప్పమ్మా, ఎట్లా తెలుసు? ఇక్కడ వార్డు బాయ్లు, ఆయమ్మలు ఎంతోమంది వస్తారండి, ఎంతోమంది వెళ్తారండి. కానీ ఈ బాబు ఎంత చేశాడో మాకు తెలియదండి. ఒక ఆమె వచ్చింది ముందు ఆమె చక్కగా చేసుకుందండి, వెళ్ళింది. మళ్ళీ వాళ్ళ ఆయన తీసుకొచ్చుకుందండి, వాళ్ళ ఆయన కూడా చేశారండి. వాళ్ళ బిడ్డను తీసుకొచ్చిందండి, వాళ్ళ బిడ్డ కూడా బాగానే చేసుకున్నారండి. ఆవిడ పేరు రత్నం అండి. అలాగే ఈ బాబుని ఒకసారి తీసుకొచ్చారండి, మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ జాబ్లో పెట్టిందండి ఆమె. మరి ఏం జరిగిందో మాకు తెలియదండి. ఇప్పుడు కొంతమంది అధికారులు వచ్చి మమ్మల్ని అడిగారండి. అడిగితే మేము ఏమన్నామంటేనండి, మాకు తెలియదు, మేము ఉద్యోగం అంటే ఇస్తున్నామండి. వాళ్ళది బ్యాంక్ అకౌంట్ కూడా అబ్బాయిది ఉన్నదంటండి. ఆ బ్యాంక్ అకౌంట్ కూడా వాళ్ళ అమ్మగారిదేనంటండి. చూసుకున్నారండి. సారాళ్ళు వచ్చి వెళ్ళారు. సారాళ్ళు కూడా అమ్మ ఇది ఇంతవరకు మీరు ఎవరికి ఫోన్ చేయొద్దు, చెప్పొద్దు అని అన్నారు. శేషు ఎంతకాలం నుంచి అక్కడ పనిచేస్తున్నాడు? దీనితో పాటుగా అంటే మిగతా వాళ్ళని ఎవరన్నా వ్యాపార వర్గాల్లో ఉంటున్నారు, వ్యాపారస్తులు కానీ అట్లాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు పంపించారా? ఇంకా మిగతా వాళ్ళని పంపించారా? శేషు ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు అక్కడ? శేషు ముందు ఒకసారి వచ్చాడండి, వెళ్ళిపోయిన తర్వాత రెండోసారి వచ్చాడు. రెండోసారి వచ్చినప్పుడు మరి నేను హోమ్ కేర్లో నేను లేను, మా మేడం ఉన్నారు, మేడం చూసుకుంటుంటే మరి ఆ అబ్బాయి ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి శేషు లేరని అంటే నాకు తెలిసిందండి. అంతవరకే నాకు తెలీదు. రాజమండ్రి అండి. ఎట్లా ఉండేవాడు? మనిషి సాయిగా ఉంటాడండి. ఒక రోజు ఎట్లాంటి వాడు అంటే ఇప్పుడు మీరు ఎట్లాంటి వారంటే ఆయన వచ్చినాడు, కూర్చున్నాడు, అమ్మ అన్నాడు, బాగానే మాట్లాడాడండి, అన్నీ బాగానే చేశాడు. మరి ఇలా చేశాడంటే మరి మాకు కూడా ఇక్కడికి రాలేదండి, ఇక్కడికి మట్టికి రాలేదండి. కేసుకి వెళ్ళడం ఇక్కడికి అస్సలు రాలేదండి. ఇది మొత్తానికి ఈ కేసులో ప్రధానంగా భావిస్తున్నారు. దాదాపు నిన్ననే అంటే దీనికి ముందే నగర కమిషనర్ కూడా ఈ కేసులో కీలకంగా భావిస్తున్నటువంటి వ్యక్తిగా గుర్తించి ముందుగానే ఫోటోగ్రాఫ్ను కూడా రిలీజ్ చేశారు. ఆ వ్యక్తిని పట్టిస్తే లేదంటే తన ఆనవాళ్ళు గుర్తిస్తే ₹1,00,000 నజరానా కూడా ఇస్తూ దాదాపు నగర కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎట్టకేలకి దానికి సంబంధించిన కేర్ ఆఫ్ అడ్రస్ కార్తికేయ ఓల్డ్ ఏజ్ హోమ్కి సంబంధించినటువంటి స్పాట్లో ఫైండ్ అవుట్ అయింది. ఇక్కడ నుంచి ఉద్యోగాలు కల్పించి వాళ్ళకు జీవన భృతిని కల్పించడమే తమ బాధ్యతగా భావించాం. తర్వాత అకౌంటబిలిటీని చూడడం కానీ వాళ్ళ పేరెంట్స్కి ఒక అకౌంట్ని ఏర్పాటు చేసి వచ్చే డబ్బుల్ని వాళ్ళ ఖాతాలోనే వేయడం అనేది తమ సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నాం అనేది ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో చెప్తున్నారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన యజమాని రాజ్ కుమార్ ఇల్లు ఇదే ఇంట్లో తన 2 పిల్లలు ట్విన్స్ కూడా ఇదే ఇంట్లో ఉండేవారు. వాళ్ళతో చాలా చనువుగా తన దగ్గరగా ఉన్నటువంటి సాయి ఇన్సిడెంట్కి పాల్పడినటువంటి విషయం వాళ్ళందరికీ కూడా కలిసివేస్తోంది. సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది, అసలు ఎవరు ఈ వ్యవహారానికి పాల్పడిన విషయంతో చాలా ఆందోళనలో ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా దీనిపైన అటు పోలీసులతో మాట్లాడడం కానీ కుటుంబ సభ్యులను ఓదార్చడం కానీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ ఇన్సిడెంట్ పైన మీకు ఎలాంటి క్లారిటీ వచ్చింది? క్లారిటీ 100% ఇట్లా క్లారిటీ రాలేదు. మీ తరఫున, మీడియా తరఫున నాకు దొరికిన విషయాలు నేను చెప్పగలుగుతాను. చెప్పండి.
అదే ఎవరో పక్కన పని చేసేవాడు దొరికిందని తెలిసింది అంతే, ఇంకా దానికంటే డీటెయిల్స్ ఏం తెలియదు. అంటే సాయి ఎట్లా ఉండేవాడు ఈ కాలనీలో? ఆ పిల్లగాడు పక్కన పని చేస్తాడు, కామన్ అందరితో కలిసిమెలిసి ఉంటాడు, కానీ వాడే కల్ప్రిట్ అని మాకు తెలియదు, ఇంకా కన్ఫర్మ్ రిపోర్ట్స్ లేదా. ఇంత దాదాపు 2 రోజుల నుంచి చూస్తున్నారు ఇన్సిడెంట్. దీంట్లో డబ్బుల కోసం చేసి ఉంటారా? ఏమైనా రైవలరీస్ యాంగిల్స్ మీకు ఎవరైనా శత్రువులు కానీ 100% ట్రావెలరీస్ అని లేనే లేదు. 100% ట్రావెలరీ విషయమే లేదు. మా అంత పెద్ద బిజినెస్ లేదు, రియల్ ఎస్టేట్ లాగా అటువంటి ఏం బిజినెస్ లేదు. సింపుల్ బిజినెస్ మాది. ఈ బిజినెస్లో రైవలరీ అని ప్రశ్నమే ఉండదు. ఏదైనా ఉంటే ర్యాన్సమ్ కోసమే చేయొచ్చు, పైసల కోసం, మిగతా అంతే. ఇప్పుడు దాదాపు ఫోన్ కాల్స్ సంబంధించిన ట్రాక్స్ కొన్ని రిలీజ్ చేశారు, దాంట్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు అంత డబ్బు ఇంట్లో ఎక్కడ ఉంటుంది? 5 లక్షల రూపాయలు అంటే సింపుల్ డబ్బులు ఉంటాయి, సోనా బంగారం లాంటిది ఉంటుంది, కానీ అట్లా అడుగుతారని అడగడం. అంటే దానికి ముందు ఏమైనా కాల్స్ చేస్తారా? అసలు ఎన్ని గంటల పాటు మీతో, ఎన్నిసార్లు మీతో ఫోన్లో మాట్లాడారు? మాట్లాడినటువంటి పర్సన్స్ వాయిస్ ఎట్లా ఉందంటే వాళ్ళు ఏమైనా హిందీలో మాట్లాడుతున్నారా, తెలుగులో ఇక్కడ వాళ్ళ? ఫస్ట్ కాల్ 10 o'clock సంథింగ్ 10-5 వచ్చింది. అప్పుడు లేడీస్కి వచ్చింది. సాయంత్రం రాత్రి 10 o'clockకి వస్తే లేడీస్కి వచ్చింది. లేడీస్ ఇమీడియట్లీ ఫోన్ మాకు హ్యాండ్ ఓవర్ చేసేసారు. మేము ఇక్కడ లేకుండే పోలీస్ స్టేషన్లో ఉండే ఒక అబ్బాయితోని అక్కడ పంపించారు, ఇట్లా ఫోన్ వస్తుంది అని, కిడ్నాపర్ మాట్లాడుతున్నా అంటే వాళ్ళు ఫోన్ బంద్ చేసేసి మాకు ఇచ్చేశారు ఇమీడియట్లీ. అక్కడ వెళ్ళంగానే సెకండ్ ఫోన్ వచ్చింది 10-15 minutes తర్వాత. ఆ విషయం అందరికీ తెలుసు, రిలీజ్ అయింది మీ దగ్గర. పోలీసులతో ఏమైనా సంప్రదించారా? కేసు ట్రేస్ అయ్యే అవకాశం ఉందన్నారా, లేదంటే ఒక యాంగిల్ ఏదైనా దొరికిందన్నారా? పోలీస్ 100% వర్క్ చేస్తున్నారు. 1% కూడా మనకు డౌట్ లేదు, వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు, అదైతే కన్ఫర్మ్. 100% చాలా హెల్ప్ చేస్తున్నారు. శేషుయే దీంట్లో కింగ్ పిన్గా ఉన్నాడా, లేదంటే శేషును వాడుకొని ఈ కిడ్నాప్ మొత్తం కూడా సూత్రధారిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే దీని తెర వెనుక ఉన్న వాళ్ళు శేషును ఇలా కింగ్ పిన్లా వాడుకొని ఒకవేళ కొరియర్లా వాడుకున్నటువంటి విషయంపైన క్లారిటీ రావాలి. లేదంటే దీంట్లో మాస్టర్ మైండ్గా శేషునే వ్యవహరించాడు. అసలు ఏం జరిగిందనే విషయం తేలాలంటే శేషు దగ్గర నుంచి పూర్తి స్థాయిలో స్టేట్మెంట్లు రాబట్టాలనేది ఇప్పటికే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ కిడ్నాప్ వ్యవహారంలో మొత్తానికి అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓవర్ టు యూ.